ముగించే ప్రయత్నం చేస్తాను. ఇందులో మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మనం ఆలోచించవలసిన ఒక సందర్భాన్ని ప్రభువారు ఆ యవనస్తుడితో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన చూద్దాం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. చూడండి, సందర్భం ఏంటి అని అంటే, ఒక యవనస్తుడు, వయసు అయిపోయినోడు కాదు. సాధారణంగా నిత్య జీవం గురించి వయసు అయిపోయినోడు ఆలోచిస్తుంటారు. ఈ కాలంలో వయసు అయిపోయిన వాళ్ళకు కూడా ఆలోచన లేదు. నిత్య జీవం గురించిన ఆలోచనలో వయసు అయిపోయిన వాళ్ళకు కూడా లేదు. వయసు అయిపోయిన వాళ్ళు కూడా నిత్యము ఎక్కడే ఉండాలి అన్న ఆలోచనలో ఉన్నారు. ఎక్కడ? ఈ భూమి మీద. చావు దగ్గరకు వచ్చిన ముసలమ్మలు కానీ ముసలివాళ్ళు కానీ చావు దగ్గరకు వచ్చిన దేవుడు అవకాశం ఇస్తే మరొక 10-15 సంవత్సరాల ఆయుష్ను పెంచుకోవాలని చూస్తున్నారు తప్ప, కన్ను మూసిన తర్వాత శ్రేష్టమైన లోకం, శ్రేష్టమైన జీవితం ఉందన్న ఆలోచన క్రైస్తవ భావజాలం కలిగిన పెద్దల్లో కూడా నేటి దినాల్లో కనిపించడం లేదు. అవునా కదా? మనం చూస్తున్నాం. సో 31కి ప్రేయర్స్ జరిగేటప్పుడు గతించిన సంవత్సరం అంతా కాపాడావు, ఈ సంవత్సరం కూడా ఏం చేయాలి? అలాగే కాపాడు. ప్రార్థన ఈ సంవత్సరం తీసిపో అని చేయరు. పోయిన సంవత్సరం కాపాడావు, ఈ సంవత్సరం నన్ను తీసిపోవచ్చు కదా అని అనరు. ఎందుకు అని అంటే, పొరపాటున అనేస్తే ఎక్కడ ఆయన దేవదూతలను పంపుతాడో పట్టుకుపోతారన్న భయం. అనం. వయసు అయిపోయిన వాళ్ళకి లేనటువంటి ఒక భావజాలం ఈ అబ్బాయికి ఉంది. చూడండి, ఏంటది? నిత్య జీవనం చేరడానికి నేనేం చెయ్యాలి? వండర్ఫుల్ క్వశ్చన్ అండి ఇది. నేనేం చెయ్యాలి నిత్య జీవనం చేరడానికే? అబ్బాయికి చూడండి, మత్తయిలో చెప్తాడు అతన్ని ధనవంతుడు అని చెప్తాడు. ఇక్కడ కూడా ధనవంతుడు అన్నాడు. ఆయన అధికారి అని చెప్తాడు. మరొక స్వార్థలో అతన్ని అధికారి అని చెప్తాడు. అతనికి డబ్బు ఉందే, అతనికి అధికారం ఉందే, అతనికి బలం ఉందే, అతనికి సాక్ష్యం ఉందే, అన్నీ ఉన్నాయి అతనికి. కానీ అతని చూపు దేని మీద ఉందే? నిత్య జీవం మీద ఉంది. డబ్బుండి, ఉద్యోగం ఉండి, బలముండి, సాక్ష్యం ఉంటే అసలు నిత్య జీవ ఆలోచనలు మనకుంటాయా? ఇన్ని రకాలుగా ఒక మనిషి నిజంగా డబ్బుంటే మనకు దేవుడు అక్కర్లేదు, ఉద్యోగం ఉంటే దేవుడు అక్కర్లేదు మనకి, మంచి సాక్ష్యం ఉంటే దేవుడు అక్కర్లేదు మనకి. దేవుని దగ్గరికి మనం ఎందుకు వస్తాము అని అంటే, ఏదో ఒకటి లోటు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి మనం వస్తుంటాం. కానీ యవనస్తుడు చూడండి, డబ్బుంది, అధికారం ఉంది, మంచి బలం ఉంది, అలాగే సాక్ష్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా ఆ యవనస్తుడికి ఏం లేదట? నిత్య జీవము వెళతానో వెళ్ళనో అన్న చింత ఉంది ఆ యవనస్తుడిలో. అందుకే ఆలోచించండి, ఇక్కడ కూర్చున్న మన ఆలోచన దేని మీద ఉంది? మన ఆలోచన దేని మీద ఉంది? ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ఆయన? రావలసిన వ్యక్తి దగ్గరికే వచ్చి అడుగుతున్నాడు. ప్రభువు దగ్గరికి వచ్చి మనం ఏ చింతతో ఉండాలి అని అంటే, నేను పరలోకం వెళతానా వెళ్ళనా, ఈ చింతే ప్రథమ చింతై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మిగిలిన చింతలన్నీ తర్వాత, అవి భూ సంబంధమైన చింతవి. అసలు నేను పరలోకానికి వెళతానా నేను వెళ్ళనా, ఇది ప్రప్రథమ చింతై ఉండాలి. ఎవరికి? ఒక విశ్వాసికి. ఈ అబ్బాయిని చూస్తుంటే మనకి గుర్తు రావాల్సింది అదేనండి. ఆ వయసులో ఉండి అతనికి ఎందుకు అంత వైరాగ్యం ఏర్పడింది అతనికే? అఫ్కోర్స్ ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు. కానీ ఇదే ప్రశ్న ఇప్పుడు మన ముందు పెడితే, ప్రభువు దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాం? నిత్య జీవము గురించిన చింతతో వస్తున్నామా? ఈ భూ సంబంధమైన చింతలతో మనం వస్తున్నామా అంటే, మెజారిటీ సంఘాలు ఈరోజు ప్రభువు దగ్గరికి నిత్య జీవము వెళ్ళాలి అన్న చింత చచ్చిపోయింది. ఏ చింతతో వస్తున్నారు? భూ సంబంధమైన చింతలతోనే వస్తున్నారు ప్రభువు దగ్గరికి. కానీ ఇక్కడ మాత్రం మనం అవి చర్చించుకోం. బైబిల్లో కూడా ఎక్కడా ప్రభువు దగ్గరికి మీరు రండి, మీరు వస్తే మీకు అది దూరం అయిపోద్ది, మీరు వస్తే మీకు ఇది దూరం అయిపోద్ది, మీరు వస్తే ఆరోగ్యం వస్తుంది, మీరు వస్తే అప్పులు తీరుతాయి, మీరు వస్తే పెళ్ళిళ్ళు అవుతాయి, ఇది మనం ఇక్కడ చెప్పం. ఎందుకు చెప్పము అని అంటే, బైబిల్ దాన్ని సపోర్ట్ చేయలేదు కనుక. ఆయన దగ్గరికి వస్తే శ్రమలు ఉంటాయి, ఆయన దగ్గరికి వస్తే ఇబ్బందులు ఉంటాయి, ఆయన దగ్గరికి వస్తే ఉన్నది పోద్ది,
ఇవే మనం మాట్లాడుకుంటాం. కారణం ఏంటి అని అంటే, కొత్త నిబంధన ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏ భక్తుడైనా నీతిగా బ్రతికితే ఇబ్బందులు పడ్డాడు, శ్రమల పాలయ్యాడు, చివరికి నిత్య జీవాన్ని గెలుచుకున్నట్టుగా బైబిల్ చరిత్ర, అపోస్తలుల జీవిత చరిత్ర మనకి తెలియచేస్తుంది. సో ఇక్కడికి వచ్చే మనము, సత్యము చేత బంధించబడే మనము ఏ భావజాలం మనకు ఉండాలనంటే, నిత్య జీవము నేను వెళతానా వెళ్ళనా అన్న చింత మనకు ఉండాలి. ఈ అబ్బాయి ఆ చింతతో అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అబ్బాయి వాళ్ళిద్దరికీ జరుగుతున్న సంభాషణలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఏమని చెప్తున్నాడో, నేనేమి చేయలేదునని ఆయనను అడిగాను. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారంటే, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. ఈ మాట ఎందుకు వచ్చింది అని అంటే, మార్కు గారు చెప్పిన దీన్ని మనం మత్తయిలో మనం చూద్దాం. మత్తయి గారు ఏమని మాట్లాడుతున్నాడో ఈ సందర్భాన్ని చూస్తే, ప్రభువారు ఆ మాట ఎందుకు అన్నాడో మత్తయి గారు చెప్తాడు, చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 16వ వచనం నుండి చదువుదాం. ఇదిగో ఒకడు ఆయన దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకైన మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. అర్థమైందా? సత్పురుషుడు అని నీవు నన్ను ఎలా అంటున్నావని మార్కు గారు అంటున్నారు చూసారా. ఇది మత్తయ్య గారు ఎలా చెబుతున్నారనంటే, ఈ అబ్బాయి వచ్చి రాగానే ఏమడుగుతున్నాడు ప్రభువారిని? నిత్య జీవం వెళ్ళటానికి నేను ఏ మంచి పని చేస్తే నిత్య జీవం వెళ్తాను నేను. అర్థమైందా? ఆ అబ్బాయి ఏమడుగుతున్నాడనంటే, పరలోకం వెళ్ళడానికి నేను ఏ మంచి పని చేస్తే పరలోకం వెళ్తాను. ఆ సందర్భంలో ప్రభువారు మార్కులోకి వచ్చాడు. మార్కు సువార్త 10వ అధ్యాయానికి వచ్చి మనం చూస్తే 18వ వచనం చదువుదాం. నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాదు. అర్థమైంది కదా? ఆయన ఏ మంచి పని చేస్తే నేను పరలోకం వెళ్తానని అడిగాడు. ఇప్పుడు ఈయనేం చెబుతున్నాడు సమాధానం? నన్ను మంచివాడని నువ్వు ఎలాగంటున్నావు? దేవుడు ఒక్కడే మంచోడు తప్ప మనుషులు ఎవరు మంచోళ్ళు కాదు. నన్ను సత్పురుషుడని నువ్వు ఎలాగంటున్నావు? ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడూ సత్పురుషుడు కాడు. ఆయన ఏమడిగాడు, ఈయనేం చెప్తున్నాడు? ఈ పదాన్ని దీన్ని మనం చదువుతుంటే ఇదేంటి ప్రభువారు ఎలా చెప్తున్నాడు? దేవుడు ఒక్కడే మంచోడు అంటున్నాడు ఏంటి అంటే, యేసుక్రీస్తు మంచోడు కాదా? ఆ మాట చదవండి. నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. మరి ఎవడునూ సత్పురుషుడు కాడు అంటే, మరి ఎవడునూ అంటున్నాడంటే ఆ ఎవడులో ఎవరున్నారు? యేసుక్రీస్తు వస్తారా రారా ఆ ఎవడులోనికి? ఇది ఇలాగే తీసుకుని కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ మతోన్మాదులు బైబిల్లో యేసుక్రీస్తు వారు ఆయనే చెప్పుకున్నాడు నేను మంచోని కాదని. అలాగే కదా అర్థమవుతుంది అది. మరలా చదవండి. నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. అదిగో ఆయనే చెప్పుకున్నాడు. రూపించగలరా నిరూపించగలరా అని సవాల్ చేశాడని అలా అంట. సత్పురుషుడు దేవుడు ఒక్కడే కానీ మనుషులు ఎవరో కాదు అని చెప్తున్నాడు, ఎవడూ లేడని చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా నేను మంచివాడిని కాదు అని ఆయనే చెబుతున్నాడు. ఆ రోజు సొసైటీ ఆయన ఏమందే? తిరుగుబోతుందే, తాగుబోతుందే. ఆయనే అన్నాడు, తినుచూ వస్తున్నాడు మనిషి కుమారుడు, తాగుచూ వస్తున్నాడు, దెయ్యాలు పట్టిన వాడు అన్నారు. ఈ మాటలన్నీ పట్టుకొచ్చి కొంతమంది మతోన్మాదులు ఏమన్నారంటే, యేసుక్రీస్తు వారు తనని తాను నేను మంచివాడిని కాదు అని ఆయనే చెప్పుకున్నాడు అని అంటున్నారు. దేన్ని బట్టి? ఈ మాటను బట్టి. చదువుకుంటున్న ఈ మాట అలాగే అర్థమవుతుంది. అయితే అక్కడ ఆయన ఏ ఇంటెన్షన్లో ఆ మాటను మాట్లాడుతున్నాడో మనం ఆలోచిస్తే చాలా సింపుల్ అండి. ఆయన నేను మంచివాడిని కాదు అని చెప్పట్లేదు అక్కడ, నేను సత్పురుషుణ్ణి కాదు అని చెప్పట్లేదు అక్కడ.
అక్కడ సందర్భం ఏంటి అని అంటే, ఏ మంచి కార్యము చేయిస్తే, ఏ మంచి కార్యం చేస్తే నేను నిత్య జీవం వెళ్తానని అడిగాడు కదా మత్తయి సువార్తలో. ఆ అబ్బాయి ఇంటెన్షన్ ఏంటి అని అంటే, మంచి పనులు చేస్తే మోక్షానికి వెళతాము అన్న నమ్మేటటువంటి ఒక సిద్ధాంతంలో ఉన్నాడు. మంచి పనులు చేస్తే ఎక్కడికి వెళ్తారు? మోక్షానికి వెళ్తారు. ఆ రోజున్న అదే భావజాలం ఈ రోజుకి ఉందా లేదా? ఉందా లేదా? ఆ రోజు యూదా మతంలో వారికి ఉన్న ఆలోచన విధానం ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని మంచి పనులు చేస్తే, పరిసయ్యులు చూడండి, వాళ్ళు ఒక గర్వంతో ఉండేవారు. పరిసయ్యులు వారానికి ఒకసారి నేను ఉపవాసం ఉన్నాను, దశంభాగం కరెక్ట్గా ఇస్తున్నాను కదా, నేను ఎవరిని బాధ పెట్టట్లేదు, ఈ సొంకర్లా నేను లేను. లోక 18లో వాడు ప్రార్థన చేస్తాడు చూసారా, ఒక అతిశయం ఉండేది వాళ్ళకి. అంటే ఏంటనంటే, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల్లో వారు బ్రతుకుతూ ఉంటే ఒక అతిశయం ఉండేది వారికి. దాన్నే వాళ్ళు ఏమనుకునేవారంటే మంచి అనుకుంటున్నారు. నేను ఏ మంచి పనిని చేస్తే నేను మోక్షానికి వెళ్తాను అని అడుగుతున్న ఆ భావజాలంలో ప్రభువు వారు ఏం చెబుతున్నాడు అని అంటే, మనిషి మంచి పనులు చేస్తే మోక్షానికి వెళతాడు అన్నదే అది తప్పది. ముందు నీ ఆలోచన విధానం తప్పది. అది ఆ అబ్బాయిని ఖండిస్తున్నాడు ఆయన. మంచి పనులు చేస్తే మోక్షానికి వెళతాము అన్న ఆ కొలతే తప్పది. అది ఆ తప్పు భావజాలం, అది తప్పుడు సిద్ధాంతం. అది ఎందుకు అనంటే, మనుషులు ఎవ్వరూ మంచివాళ్ళు కాదు. ఆయన ఇంటెన్షన్ అది. మనుషులు ఎవ్వరూ మంచివాళ్ళు కాదు, దేవుడు ఒక్కడే మంచివాడు. ఎందుకు అనంటే, మనుషుల్లో చెప్పండి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏ మనిషిని మీరు తీసుకోండి, మనుషుల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అందుకే బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, నీతిమంతుడు ఒక్కడూ లేడన్నాడు బైబిల్. అందుకే ఇప్పుడు ఆ ఆలోచనతో ప్రభు వారు చెప్తున్నాడు, మనుషుల్లో ఏ నీతిమంతుడు లేడు. అంటే దాని అర్థం ఏంటనంటే, మంచి పనులు చేస్తే మోక్షానికి వెళ్తారని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, మరి మంచిని చేసే మనిషిని భూమి మీద ఒక్కడిని చూపించు. మంచిని మాత్రమే చేసే మనిషిని ఒక్కడిని చూపించు భూమి మీద. చూపించగలమా? మంచిని మాత్రమే చేసే మనిషిని భూమి మీద మనం చూపించగలమా? మంచిని మాత్రమే చేసే మనుషులు కనబడతారా? చెప్పండి, కనబడతారా? ప్రసంగి గ్రంథము, సొలొమోను గారు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు ఎలా కాల్కులేట్ చేస్తాడనంటే పాపాన్ని అక్కడ చెప్తాడు. 7వ అధ్యాయము 19-20 వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20 వచనంలో, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. చెప్తున్నాడు చూసారా, పాపము చేయకుండా ఉండడం ఒక పని అయితే, పాపము చేయకుండా ఉంటూ నీతిని చేయడం రెండో పని. అర్థమైందా? అందుకే దేవుడు పాపాన్ని 2 రకాలుగా కొలుస్తాడు. దాన్నే సిన్ ఆఫ్ ఒమేషన్ అంటాడు. సిన్ ఆఫ్ ఒమేషన్ అంటే దాని అర్థం ఏంటి అని అంటే, చెయ్యవలసినవి చెయ్యకూడనివి చేయకుండా ఉండడం. సిన్ ఆఫ్ కమిషన్ అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, చెయ్యవలసినవి చేయడం. అర్థమైందా? చెయ్యకూడనివి చేస్తే అది పాపం మనకు తెలిసి. మన దృష్టిలో పాపం అంటే ఏంటి? చెయ్యవలసినవి చేయకుండా ఏమైనా చేసామనుకోండి, దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞల్లో మనం ఏదైనా చేసామనుకోండి, మనం ఏమనుకుంటాం? పాపం చేసాంరా అని అనుకుంటాం. మనం అబద్ధాలు చెప్పాం, బూతులు మాట్లాడాం, వెంటనే ఏమనుకుంటాం? పాపం చేసాంరా అని అనుకుంటాం. కానీ దేవుడు ఎలా కొలుస్తాడనంటే, చెయ్యవలసినవి చెయ్యకపోవడం కూడా పాపమే. అర్థమైందా? చెయ్యవలసినవి చేయకపోవడం కూడా. ఇప్పుడు నోరిచ్చాడు దేవుడు, బూతులు మాట్లాడొద్దు అన్నాడు. నోరిచ్చాడు దేవుడు, అబద్ధాలు చెప్పొద్దు అన్నాడు. ఇంతవరకు ఓకే, స్పృహ ఉంది. ఇప్పుడు ఇదే నోరుతో ఆయన్ని స్తుతించమంటున్నాడు, ఇదే నోరుతో సువార్తను ప్రకటించమంటున్నాడు, ఇదే నోరుతో సత్యాన్ని చెప్పమంటున్నాడు. ఇప్పుడు అబద్ధాలు మాట్లాడకుండా, బూతులు మాట్లాడకుండా మనం నోరుని కట్టేసుకున్నాం ఉన్నామనుకోండి, ఓకే, అక్కడ వరకు మనం తప్పు లేనట్టుగా గర్వపడతాం. మరి సత్యాన్ని చెప్పట్లేదు నోరిచ్చిన తర్వాత, సత్యాన్ని చెప్పడం మానేసి సువార్తను చెప్పడం మానేస్తున్నాం, దేవుణ్ణి స్తుతించడం మానేస్తున్నాం. తప్ప కాదా ఇది? నోరిచ్చిన దేవుడు అడుగుతాడా లేడా? నేను అబద్ధం చెప్పలేదండి, నేను ఎప్పుడు బూతులు మాట్లాడలేదండి, నేను ఎప్పుడు ఎవరి మీద ఏ కుండాలు చెప్పలేదండి, నోరిచ్చినందుకు నేను బాగా ఇలా బ్రతికానండి అని అంటే, ఆయన ఏమంటాడనంటే, నిజమే
నువ్వు ఏ తప్పు చేయలేదు, కానీ చెయ్యవలసింది నీ నోటితో నువ్వు చేయలేదు కాబట్టి నువ్వెవరివే దేవుని దృష్టికి? యు ఆర్ సిన్నర్ అంటాడండి దేవుడు. అందుకే మేలు చేయక పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. చాలామంది అంటారు, నేను ఒకటి గొడవకి వెళ్ళనండి, నా పని నాదేనండి. ఒకటి గొడవ ఒకటిది తిన్నాం చెప్పండి, ఒకడికి పెట్టను, నేను పెట్టను ఒకడికే, ఒకటిది నేను తెచ్చుకోను. అది వాళ్ళ దృష్టికి గొప్ప. దేవుడు తోలు తీసేస్తాడు. నువ్వు తినకపోయినా పర్లేదు, నీది పెట్టు అంటాడు ఆయన. అంతేనా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అక్కడ దొరికేస్తున్నాడు చూసారా? నువ్వు తినకపోయినా పర్లేదు, కానీ నీది పెట్టాలి అవతల వ్యక్తికి. నువ్వు తెచ్చుకోకపోవడం గొప్ప విషయం కాదు, నీది ఇవ్వకపోతే నువ్వెవరో దేవుని దృష్టికి నేరస్తుడు అవుతావు. అందుకే పాపము చేయకుండా ఉండడము ఒక ఎత్తు అయితే, మేలు చేయకుండా బ్రతకడం కూడా దేవుని దృష్టికి ఏమవుతుంది? పాపమే. దాన్ని ఏమంటాడు? సిన్ ఆఫ్ ఒమిషన్ అంటాడు, సిన్ ఆఫ్ కమిషన్ అంటాడు. రెండు రకాలుగా దేవుడు పాపాన్నే కొలుస్తాడు. మనుషులకి ఇది తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారనంటే, మేము ఏ మంచి పని చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? మోక్షానికి వెళ్ళిపోతాం. ఆ రోజు నుంచి అదే భావజాలం ఈ రోజు కూడా ఉంది సొసైటీలో. అందుకే మనం విడిచి వచ్చిన ఈ ఐందవ మతం ఇదేం చెప్పుద్ది అంటే, మంచి పనులు చెయ్యండి, ఎక్కడికి వెళ్తాం? మోక్షానికి వెళ్ళిపోతాం. మంచి పనులు చెయ్యండి, మోక్షానికి వెళ్ళిపోతాం. ఏంటా మంచి పనులు? అన్నదానాలు, నేత్రదానాలు, రక్తదానాలు, అవయవదానాలు, వస్త్రదానాలు. చెప్పండి, ఎన్ని దానాలు ఉంటే అన్ని దానాలనే చెయ్యండి అని అంటారు. ఇప్పుడు దానం చేసే వీళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. దానం చేసే వీళ్ళు ప్రౌడ్గా, అంటే ఈ దానాలు చేయడం వల్ల వాళ్ళ ఉద్దేశం ఏంటి? దానాలు చేయడం వల్ల వారి ఉద్దేశం ఏంటి? మేము మంచి చేస్తున్నాం కాబట్టి ఈ మంచి మమ్మల్ని కాపాడుతుంది అన్న ఒక ఇంటెన్షన్లో ఉంటారు. రైట్, ప్రభు అదే డిఫెండ్ చేస్తున్నాడు. నువ్వు మంచి చేసావు, మంచి కాపాడింది. మరి మంచి చేసిన రోజు, అన్నదానం చేసిన రోజు, వస్త్రదానం చేసిన రోజు, నేత్రదానం చేసిన రోజు రాత్రి బార్లోకి వెళ్ళి తాగేసి మరి దాన్ని కూడా పెట్టి అని అడుగుతాడు ఆయన. మరి అంతే కదా? మరి ఆ రాత్రి 40 ఇచ్చావు కదా ఫ్రెండ్స్కే, మరి ఆ రాత్రి తాగేసావు కదా, దాని గొడవ ఏంటి అంటే, అబ్బెబ్బే మేము దీన్నే లెక్కేసుకుంటామండి, దీన్ని లెక్కేయమండి అని అంటే దేవుడు ఒప్పుకోడు. అన్నీ నేను లెక్కేస్తాను రా అబ్బాయి. కాబట్టి మంచివాడు భూమి మీద ఎవడు లేడు. ఎలా సత్పురుషుడు ఉన్నాడని చెప్పుకుంటున్నావు భూమి మీద, నన్నెలా సత్పురుషుడు అని చెప్పుకుంటున్నావు అని ఆయన ఎందుకు అంటున్నాడనంటే, మనుషుల్లో సత్పురుషులు ఎవ్వరూ లేరు. అయితే ఆ అబ్బాయితో ఆ మాట ప్రభు ఎందుకు అంటున్నాడనంటే, ఆ అబ్బాయి ప్రభువుని ఎలా చూస్తున్నాడనంటే, ఒక మనిషి కాలిక్యులేషన్లో కొలుస్తున్నాడు, బోధకుడా. ఒక మనిషి కాలిక్యులేషన్లో కొలుస్తున్నాడు, బోధకుడా అని. ఒక మనిషి కాలిక్యులేషన్లో ఆ అబ్బాయి కొలుస్తున్నాడు కాబట్టి, రే మనుషుల్లో మంచోళ్ళు ఎవ్వరూ ఉండర్రా బాబు, నువ్వు కూడా నన్ను ఒక మనిషిగా కొలుస్తున్నావు కాబట్టి చెప్తున్నా, మనుషుల్లో మంచోళ్ళు ఎవరూ ఉండరు. నువ్వు ఇప్పుడు నన్ను దేవుడిగా చూస్తే దేవుడు ఒక్కడే మంచోడు. ఎందుకు అనంటే, దేవుడు మంచి చేస్తాడు తప్ప, చెప్పండి, దేవుళ్ళో ఏం లేదు, చెడు లేదు. దేవుడిలో వెలుగుంది తప్ప దేవుడిలో చీకటి ఎంత మాత్రమును లేదు. కాబట్టి అర్థమైందా విషయం? సత్పురుషుడని నన్ను ఎలా చెబుచున్నావు అనంటే, ఆ యవనస్తుడు బోధకుడా అని ప్రభువుని కేవలం మనుష్యుని రీతిగా చూస్తున్నాడు. ప్రభువుని కేవలం ఒక మనిషిగా మాట్లాడుతున్నాడు, కేవలం ప్రభువుని ఒక మనిషిగా. అందుకనే ప్రభువు వారు అంటున్నాడు, నువ్వు నన్ను మనిషిగా చూస్తే మనుషుల్లో ఏ ఒక్కరూ కూడా నువ్వు చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా పరలోకానికి రారు. కారణం ఏంటి అనంటే, మనుషుల్లో మంచివారు ఎవ్వరూ లేరు. అర్థమైందా లేదా విషయం? అర్థమైందా? మళ్ళీ ఫస్ట్ నుంచి రానా? అర్థమైందా? కాబట్టి ఇప్పుడు సత్పురుషుడు అని ఆయన అంటున్నాడు అనంటే, మనుషుల్లో సత్పురుషుడు ఎవ్వరూ లేరు అనంటే, అందులో యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు అని అనుకుంటే అది మన అజ్ఞానం. ఆయన తన గురించి చెప్పట్లేదు, యావత్ మానవాళి గురించి చెబుతూ ఆ సిద్ధాంతాన్ని మోసుకొచ్చాడు. చూసారా ఆ యవనస్తుడు? ఆ సిద్ధాంతాన్ని తెచ్చిన నువ్వు ఒక రాంగ్ డాక్టరీన్తో నా దగ్గరకు వచ్చావు. ఏంటి ఆ రాంగ్ డాక్టరీన్ అంటే, మంచి చేసే మనుషులు మంచితో పాటు ఏం చేస్తారో చెడు కూడా చేస్తారు. కాబట్టి నువ్వు నన్ను బోధకుడా అని పిలిచి నన్ను మంచివాడని అంటున్నావు కాబట్టి, నువ్వు నన్ను మనిషిగా చూస్తున్నావు కాబట్టి, మానవ జాతిలో ఏ మనిషి కూడా మంచి పనుల వలన మోక్షానికి వెళ్ళడు. కారణం ఏంటి అనంటే, మనుషులు మంచివారు కాదు అన్నది ఆయన అక్కడ క్లారిటీ
ఇచ్చాడండి. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు ఒక్కడే మంచివాడు అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే మనుషులు మంచివారు కాదు. ఎందుకు అనంటే పాపము చేయక మేలు చేసే నీతి మనుషులకి లేదు గనుక మనుషులు మంచివారు కాదు, దేవుడు ఒక్కడే మంచివాడు అని అక్కడతో ఆ సెంటెన్స్ని క్లోజ్ చేశాడు. ఇప్పుడు ఆ అబ్బాయి చెబుతున్నాడు మంచి అనగానే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ పాటించాను అంటున్నాడు. ఇప్పుడు ప్రభువారు డిఫెండ్ చేస్తూ అంటున్నాడు, అయితే ఒక పని చేయి, నీ ఆస్తిని అమ్మి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నీ ఆస్తిని అమ్మి వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆ అబ్బాయికి చాలా ఆస్తి ఉందట. మరి ఎన్ని కోట్లు ఉందో నేటి కరెన్సీలో మనకి తెలియదు, కానీ చాలా ఆస్తి ఉందట. అంతా అమ్మి బీదలకు ఇచ్చామన్నాడు. లేదా అటువైపు తూర్పు వైపున ఉన్న 10 ఎకరాలు తీసేయంటే ఆలోచిందుడేమో, లేదా ఆ వెనకాలన్న ఆ బిల్డింగ్ తీసేయంటే ఆలోచిందుడేమో. కొంత తీసేయమంటే ఈయన ఏమంటున్నాడనంటే కొంత అనట్లేదు, అంతా తీసే అంటున్నాడు, అంతా ఇచ్చే అంటున్నాడు. ఎక్కువ ఆస్తుంది కనుక ఆ యవనస్తుడు వ్యసన పడుచు అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఇదే ప్రశ్నతో మనం ప్రభువు ముందు వస్తే ప్రభువు మనకి చెబుతున్న మాట ఏంటి అనంటే, ఇందులో నిత్య జీవము వెళ్ళాలి అనంటే ప్రభువు చెబుతున్నాడో ఏ మంచి పని చెయ్యాలి అని ఆ అబ్బాయి అన్నాడు చూసారా. ప్రభువు చెబుతున్నాడో ఏ మంచి పని చెయ్యాలి అనంటే నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అదే మంచి పని. ఆ మంచి పని చేస్తే మోక్షానికి మనం వెళ్తాం. ప్రభువును వెంబడిస్తే అదే మంచి పని, ప్రభువును వెంబడించడమే మంచి పని. అందుకే ఆయన అన్నాడు కదా, నేనే మార్గము. ఇప్పుడు పరలోకానికి మార్గమై ఉన్న ఆయన, మోక్షానికి మార్గమై ఉన్న ఆయన్ని వెంబడించడమే మంచి పని, అసలైన పని. ఆ ఒక్క పని మనం చేస్తే చాలు. ఆయన్ని వెంబడిస్తూ మనం ముందుకు వెళ్తే చాలు. అందులోనే ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. అందులోనే ఏముంది? కొత్త నిబంధన ఉంది. అందులోనే ఏముంది? దేవుని ఉద్దేశం మొత్తం ఉంది క్రీస్తును మనం వెంబడించడంలోనే. అందుకే మనం చేయాల్సిన మంచి పని ఏదైనా ఉంది అనంటే భూమి మీద క్రీస్తు అడుగుజాడల్లో నడవడమే. ఆ ఒక్క మంచి పని చేస్తే చాలు. ఎక్కడికి వెళ్తాం మనం? నిత్య జీవానికే వెళ్ళిపోతాం. కాబట్టి ఆ యవనస్తుడు అడిగిన తర్వాత జవాబునిచ్చాడు ప్రభువారు, నన్ను వెంబడించు, ఈ మంచి పని చేయరా అబ్బాయి అన్నాడో. మనోడికి నచ్చలేదు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇదే ప్రశ్న మన ముందు ఉంది. మోక్షానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ మంచి పనిని మనం చేయాలి. ఏంటా మంచి పని? ప్రభువును వెంబడించే మంచి పనిని మనం చేయాలి. ప్రభువును వెంబడించడంలోనే అమ్మా నాన్నని ప్రేమించడం, ప్రభువును వెంబడించడంలోనే భర్తని ప్రేమించడం, ప్రభువును వెంబడించడంలోనే భార్యని ప్రేమించడం, ప్రభువును వెంబడించడంలోనే బిడ్డల్ని ప్రేమించడం, సొసైటీలో యజమానిని ఎలా ప్రేమించాలి, భేదవాళ్ళని ఎలా ప్రేమించాలి, అన్నీ ఉన్నాయా లేదా అందులో? ఆయన లైఫ్లో ఇది నాకు చెప్పలేదన్నది లేదు, అన్నీ ఉన్నాయి. మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఏ విధంగా ఉండాలి అన్నీ ఆయన మనకు చెప్పాడు. అందుకే అపోస్తలుడు పేతురు అంటాడు, ఆయన అడుగు జాడల్లో మనం నడవడానికి మనకి మాదిరి ఉంచి ఆయన వెళ్ళిపోయాడు అని అంటాడు. అందుకే ఒకే ఒక్క మంచి పని ఈ భూమి మీద, ప్రభువును వెంబడిస్తూ ఆయన అడుగు జాడల్లో నడిచే ఒకే ఒక్క మంచి పని. ఆ ఒక్క మంచి పని మనం చేస్తే మోక్షానికి మనం వెళ్ళిపోతాం. అది ఆ అబ్బాయికి నచ్చలేదు, వెళ్ళిపోయాడు. ఉన్న మనతో మాట్లాడుతున్నాడు, ఈ మంచి పని నువ్వు చేయగలవా? ఈ మంచి పని నువ్వు చేస్తే నువ్వనుకున్న నిత్య జీవానికి నువ్వు వెళ్తావు అని చెబుతున్నాడు. అందుకే ఎవరైతే ఇక్కడ ఉన్నారో మంచి పనులు చేయడం ద్వారా నేను పరలోకానికి వెళ్తాను అన్న భావజాలం ఉంటే అది పూర్తిగా తప్పు. ప్రభు వచ్చాడు, మంచి లేదు గనక మనిషిలో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే ముందు మీ పాపాన్ని తీసివేసుకోండి, నా దగ్గరకు వచ్చి మీ పాపాన్ని తీసివేసుకోండి, అప్పుడు నువ్వు పూర్తిగా మంచివాడుగా అవుతావు. నన్ను వెంబడించడం మొదలుపెట్టు, మరలా పాపాన్ని చేయకు, నా ద్వారా వచ్చిన నీతిని నువ్వు కొనసాగించు, ఇప్పుడు నువ్వు మంచివాడు అవుతున్నావు అని చెబుతున్నాడు. ఎవరైతే ఇంకా ప్రభువులోకి రాలేదో, ఎవరైతే ఇంకా ప్రభువుని వెంబడించడం లేదో, బాప్తిస్మం తీసుకుని పేరుకు మాత్రమే చర్చకు వస్తున్నామో, దయచేసి అటువంటి వారు ఎవరైనా ఉంటే రక్షణ తీసుకోవడానికి లేట్ చేయకండి, ఈ మంచి పనిలోనికి రండి. ఈ మంచి పని చేయడానికి వాయిదాలు వేయకండి. ఈ బాప్తిస్మం అని ఈ మంచి పని చేయడానికి వాయిదాలు వేయకండి, డేట్లు చూసుకోకండి, రండి. చాలామంది ఆ రొట్టెలోనూ ఆ ద్రాక్షరసంలోనూ చేతులు ముంచడం లేదు. ఇంకా చాలామంది మేము ఇస్తున్నప్పుడు చూస్తున్నాం. అందుకే నా సందర్భం వచ్చిన ప్రతిసారి నేను హెచ్చరిస్తున్నా, ఈ మంచి పని మీరు చేయకపోతే మోక్షానికి మీరు వెళ్ళలేరు. బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళగలరో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక
ఏది ఉన్నా దేవునికి విడిచిపెట్టి ఈ మంచి పని చేయడానికి సంగమా సిద్ధపడండి, ప్రభువును వెంబడించండి. తద్వారా దేవుడుండే ఆ నిత్యత్వంలోకి మనం వెళ్ళగలం. ఎవరైతే ప్రభువును వెంబడించారో ఇప్పటికే బాప్తిస్మం తీసుకున్నాం అని అనుకుంటున్నారో మనలో ఉన్న రెండో గుంపు వాళ్ళతో నేను చెప్పే మాట ఏంటంటే, రైట్, ప్రభువును వెంబడించుతున్నాం, బాగానే ఉంది, బాప్తిస్మం తీసుకున్నాం, రొట్టె ద్రాక్షరసం అంతా బాగానే ఉంది. అయితే ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తున్నామా? ఆలోచించండి, ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తున్నామా? ఆయన అడుగు జాడలు అంటే మనకు ఒక సందర్భం ఎదురైతే అక్కడ ప్రభు ఎలా ఉంటాడో, ఈ సీన్లో ప్రభు ఉంటే ఏం చేస్తాడో ఆలోచించండి ఒకసారి. ఈ సీన్లో ప్రభు ఉంటే ఏం చేస్తాడో ఆలోచించండి. బ్రాందీ షాప్ కనబడుతుంది, వెళ్తున్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నాం, బలహీనత ఉందే, రహస్యంగా చేస్తున్నాం, ఏదో కనబడ్డదే, ఎక్కడికో వెళ్ళాం, కొనుక్కున్నాం, ఎవరికి తెలియదు, మింగేద్దాం అని అనుకుంటే గనక ఆ సన్నివేశంలో ఇక్కడ దేవుడు ఉంటే ఏం చేస్తాడో, ప్రభు ఉంటే ఏం చేస్తాడో ఒకసారి ఆలోచించు. ఆయన వెంబడించడం అంటే అదే, ఆయన అడుగు జాడల్లో నడవడం అంటే అదే. బ్రాందీ షాప్ దగ్గర యేసుక్రీస్తు వారు ఒకవేళ ఆ సీన్లో నీ స్థానంలో ప్రభు ఉంటే ఏం చేస్తాడో మనకులాగే రహస్యంగా కొనుక్కుని గుడు మింగేస్తాడా? ఏం చేస్తాడు చెప్పండి? కొంటాడా వెళ్ళిపోతాడా? డౌట్గా ఉందంటే కొంప తీసి కొంటాడు అనుకుంటున్నారు ఏంటి? ప్రార్థన చేసే అవసరమైతే అక్కడికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి, ఒరే అబ్బాయి తప్పురా, తాగుబోతులు నరకానికి పోతారా అని వాళ్ళకి అవసరమైతే అక్కడ క్లాస్ పీకి అక్కడే సువార్త సభ పెట్టి ఆయన ఏం చేస్తాడో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాడు ప్రార్థన చేసి. ఒక వ్యభిచారం చేసేటప్పుడు ప్రభు చేస్తాడా వ్యభిచారం? ప్రభువును వెంబడిస్తున్నాం కాబట్టి చేస్తాడా? ప్రభు అయితే వ్యభిచారం చేస్తాడా? ఏం చెప్తాడు? అమ్మా ఇది తప్పు. ఒకవేళ నిన్నెవరైనా టెంప్టేషన్కి గురి చేస్తే ప్రభు అడుగు జాడల్లో మనం ఉంటే వెంటనే ప్రభు అయితే ఏం చేస్తాడో, అమ్మా అని పిలవగానే అక్కడ నీళ్లు పోసినట్టు అయిపోద్ది. అంటే వెంటనే ప్రభు వారు ఏం చేస్తాడో, ఇది తప్పు, పద్ధతి మార్చుకొని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ప్రభు అడుగు జాడల్లో నడవడం అంటే అదే, ప్రభువును వెంబడించడం అంటే అదే. నిన్నెవరో తిడుతున్నారు, నిన్నెవరో నిష్కారణంగా నిన్నెవరో టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ ప్రభు ఉంటే మనం చేసినట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడా? మనం చేసినట్టుగా పంచాయతీలో పెడతాడా? మనం చేసినట్టుగా తిరిగి వాడు ఒకటి తిట్టేసరికి 10 తిట్టేలాగా మనం చేసినట్టుగా ప్రభు ప్రవర్తిస్తాడా? అంటే ప్రభు ఒకటే పని చేస్తాడు, తండ్రి వీరేం చేయుచున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అది ప్రభువును వెంబడించడం అంటే. అందుకే మీరు నుంచున్న ప్రతి చోట, మీరు కూర్చున్న ప్రతి చోట ఒకటి, వాట్ వుడ్ జీసస్ డూ? ఆయన ఉంటే ఏం చేస్తాడు? ఆలోచించు, నీకు వెంటనే ఒక జవాబు వస్తుంది. ఆ మంచి పని ఒక్కటే మనల్ని మోక్షానికి తీసుకెళ్తుంది. ఆయన వెంబడించడమే అదే మంచి పని ఈ భూమి మీద. అంతకు మించిన మంచి ఏది మనం చేయకూడదండి. అదే మంచి ఏది అని అంటే ఆయన్ని వెంబడించడమే అసలైన మంచి ఈ భూమి మీద. కాబట్టి ఆ సన్నివేశం ద్వారా ఆ యవనస్తుడు విడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వ్యసనపడుతూ వెళ్తామా, లేదా సత్యము తెలుసు కనుక ఆయన వెంబడించడానికే ఆనందంతో ముందుకు వస్తామా? నిర్ణయం మనకే విడిచిపెట్టాడు. కాబట్టి ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు వ్యసనపడుచు, మనం మాత్రం వెళ్ళకూడదు. ఆయన వెనకే సిలువను ఎత్తుకుని నీ వెనకే మేము వస్తాం ప్రభువా అని ఒక తీర్మానాన్ని మనము కలిగి ఉండాలి. అటు కృప, అటు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, చదువుకున్న లేఖన భాగం నుండి కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. అవును తండ్రి, మనుషుల్లో సత్పురుషులు ఎవ్వరూ లేరు. ఎందుకు అనంటే మనిషి సంపూర్ణమైన మంచివాడు కాదు. మనిషిలో పాపం ఉంది కనుక పాపము చేయకుండా మేలు చేసే నీతిమంతుడు భూమి మీద ఎవ్వరూ లేరు కనుక తండ్రి, మనుషుల్లో సత్పురుషులు ఎవ్వరూ లేరు కనుక మంచి పనుల ద్వారా మోక్షం వస్తుంది అన్న ఆ భయంకరమైన ఆ డాక్ట్రిన్ అది తప్పు అని ఆ రోజే మీ కుమారుని ద్వారా మాతో చెప్పారు. ఆ యోధా మతంలో ఉన్న ఆ యవనస్తుడు తండ్రి వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఈరోజు మరలా అదే ఆలోచన మాలో కలిగించి తండ్రి, ఒకవేళ మాలో ఎవరైనా అలాంటి భావజాలంతో ఉంటే అది తప్పు అని మాతో మాట్లాడారు. అందుకే ఈ మంచి పని, మిమ్మల్ని వెంబడించే మంచి పని చేయమని మీ కుమారుని ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. చాలామంది మీకు దూరంగా ఉన్నారు. మీ కుమారుని వెంబడించడానికి ఏవేవో కారణాలు తండ్రి వారు వెతుక్కుంటున్నారు ప్రభా. తండ్రి, అటు వారందరినీ మీ రక్షణలోనికి నడిపించమని వేడుకుంటున్నాం.
అలాగే రక్షణలోకి నడిపించబడిన మేము కూడా తండ్రి మీ కుమారుని అడుగుజాడల్లో నడవడం తండ్రి మాకు నేర్పమని ప్రభా. మేముండే ప్రతి స్థలములోనూ, మేముండే ప్రతి చోట మీ కుమారుడుంటే అన్న ఆలోచన నిరంతరం మాలో ఉంచి ఆయన వెంబడించే ధన్యత మాకు నేర్పమని తండ్రి మీ చేతులకు మా జీవితాలు అప్పగిస్తూ, తరువాత మీ దాసుని ద్వారా తండ్రి మరిన్ని తండ్రి మేము తండ్రి బలపడే సంగతులు ప్రభా, మీకు మహిమ కలిగే సంగతులు మీ దాసుని ద్వారా అందించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. గ్రంథం నుంచి, పరిశుద్ధ పవిత్ర గ్రంథం నుంచి ఇప్పటివరకు అమూల్యమైన విలువైన మాటలు తెలియజేసిన దైవజనులు ప్రసాద్ గారికి మనందరి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. విన్న మాటల్లో మీకు ఏమర్థమైంది, ఏం విన్నారు అని అడిగితే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అంటే విన్నారా లేదా అనే దానికి చిన్న టెస్టింగ్. ఏమి అర్థం చేసుకున్నారు? ఎవరన్నా ఒకరు చెప్పగలరా? చిన్న టెస్టింగ్. లేకపోతే తెల్ల ముఖాలు వేసి చూస్తుంటే ఈ నేసం పోయింది అంటున్నారా? ఎందుకు వచ్చాము ఇక్కడికి?